ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో అష్టమ స్థానం నుంచి పూర్వపుణ్య ఫలితాలని తెలుసుకోవడము, అలాగే అష్టమ స్థానం ఇచ్చే ఫలితాలని పాస్ట్ లైఫ్ కర్మాస్ అంటే పూర్వపుణ్యంతో ఎలాగ మనం రిలేట్ చేయొచ్చు. అష్టమాధిపతి దశ జరుగుతున్నప్పుడు కావచ్చు, అష్టమంలో ఉన్నటువంటి గ్రహాల దశ జరుగుతున్నప్పుడు అవి ఇచ్చేటువంటి ఫలితాలని, అవి మంచి కావచ్చు చెడు కావచ్చు, మనం అనుభవించేటప్పుడు ఆ ఫలితాలకి పాస్ట్ లైఫ్ కర్మాస్కి ప్రారంధానికి ఉన్నటువంటి రిలేషన్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాము. అష్టమ స్థానం కనుక బలంగా ఉంది అంటే పూర్వపుణ్యం బలంగా ఉన్నట్టు. అలాగే అష్టమ స్థానం నెగిటివ్గా ఉంది, స్ట్రాంగ్గా ఉంది అంటే కూడా పూర్వపుణ్యం కంటే కూడా పూర్వజన్మలో చేసినటువంటి తప్పులు, మిస్టేక్స్ చాలా బలంగా ఉన్నట్టు. ఇంకా చెప్పాలంటే 8th హౌస్ 8th లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నారు అంటే పూర్వపుణ్య ఫలితాన్ని ఈ జన్మలో ఆ జాతకుడు అనుభవిస్తాడు ఆ దశ వచ్చినప్పుడు. అలాగే 8th లార్డ్ వీక్గా ఉండడము, అలా ఉండి లగ్నాలార్డ్తో 9th లార్డ్తో రిలేషన్ ఉండడము, ఇలాంటివి కనుక ఉన్నట్టయితే పాస్ట్ లైఫ్లో చేసినటువంటి మిస్టేక్స్కి ఇప్పుడు ఫలితాలు అనుభవిస్తున్నాడు అని అర్థం. అయితే చాలామంది ఎక్కువగా భయపడేది, అనలైజ్ చేసేది కూడా అష్టమం. ఎక్కువగా అనాలిసిస్ చేసే హౌసెస్లో ఒకటి అష్టమం. ఎందుకంటే అది దుస్థానాల్లో ఒక హౌస్. 6, 8, 12 ఇవి దుస్థానాలుగా చెప్పబడ్డాయి. అంటే ఎక్కువగా పాప ఫలితాలు, కష్టాలు, నష్టాలు, అనారోగ్యము, రోగాలు, సడన్ డెత్ ఇవన్నీ ఇచ్చేటువంటి హౌసెస్కి సంబంధించిన స్థానాలు ఇవి. అయితే అందులో ఒకటైనటువంటి అష్టమ స్థానాన్ని కూడా మనం చాలా కోణాల్లో చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి 4, 8, 12 ఈ స్థానాలకి మోక్ష త్రికోణాలని పేరు. ఇవి మోక్ష సాధనకి ఉపయోగపడేటువంటి స్థానాలు. అందులో ఒక స్థానము 8th హౌస్. అయితే 8th హౌస్ యొక్క స్ట్రెంత్ని బట్టి జాతకుడికి ఈ లైఫ్లో ఎటువంటి కష్ట నష్టాలు ఉంటాయి, లేదా కీర్తి ప్రతిష్టలు వస్తాయి, జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ ఏమన్నా ఉంటుందా, అంటే అతని యొక్క వ్యక్తిత్వంలో మంచి మార్పు, ఇలాంటివన్నీ కూడా తెలియచేస్తుంది 8th హౌస్ అనేది. ఒక వ్యక్తికి అనుభవాల ద్వారా గుణపాఠాలు నేర్పించి ఉత్తముడుగా తీర్చిదిద్దేటువంటి హౌస్ 8th హౌస్. అంటే కేవలం కోటీశ్వర్లు అవ్వడము, ఆకస్మిక ధనలాభం రావడము, ఈ పర్స్పెక్టివ్లోనే కాకుండా, ఈ దృష్టికోణంలోనే కాకుండా ఆధ్యాత్మిక ప్రగతి, ఉన్నతమైన వ్యక్తిత్వము, ఇలాంటివి కూడా తెలియచేస్తుంది అష్టమ స్థానం. అయితే అష్టమ స్థానం నుంచి ఎలాంటి రాజయోగాలు, ధనయోగాలు చూడొచ్చు అనేవి ఇంతకుముందు నేను చాలా వీడియోలు చేశాను. అయితే ఇక్కడ అష్టమ స్థానాన్ని ప్రారంధ కర్మలకి ఎలా రిలేట్ చేసి చూడొచ్చు, పూర్వపుణ్యంతో అష్టమ స్థానాన్ని ఎలా చూడొచ్చు అనే దృష్టికోణంలో అష్టమాన్ని కొంత రివ్యూ చేద్దాము ఆ స్థానం గురించి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఒక వ్యవస్థలో ఏ దేశంలో అయినా కానీ వారికంటూ ఒక రాజ్యాంగము, ఒక చట్టము ఉంటుంది. అందులో శిక్షించేటువంటి విభాగం కూడా ఒకటి ఉంటుంది. అంటే తప్పు చేసిన వారిని దండించడము అనేటువంటి విభాగం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయ వ్యవస్థ, ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవి. అలాగే జీవుడు చేసినటువంటి తప్పులు కావచ్చు, పొరపాట్లు, వాటికి అనుగుణంగా రిజల్ట్స్ ఇచ్చి ఆ జాతకును సరైన దారిలో పెట్టేటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే 8th హౌస్. అది సంస్కరణలకి సంబంధించిన హౌస్ 8th హౌస్. రిఫార్మ్ అంటాం చూడండి, ఒక వ్యక్తి సంస్కరణను సూచిస్తుంది 8th హౌస్. అయితే కొంత కష్టపెట్టి ఒడిదుడుకులకు లోన్ చేసి తీవ్రమైనటువంటి మనోవేదనని కలిగించి ఆలోచింపచేసి అతనిలో పరివర్తన తీసుకొచ్చేటువంటి హౌస్ 8th హౌస్. ఈ రకంగా ప్రతి హౌస్ని చూడాల్సి ఉంటుంది. అంతేగాని దుస్థానం అనగానే అయిపోయి నాకు కష్టాలు వస్తాయి, యాక్సిడెంట్లు అవుతాయి, రోగాలు వస్తాయి అనేటువంటి దృష్టితో 8th హౌస్ని చూడడం కూడా కరెక్ట్ కాదు. 8th హౌస్ అనేది ఒక వ్యక్తిలో పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్ని సూచించే హౌస్ 8th హౌస్. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలి, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, సివిల్స్లో మంచి ర్యాంక్ వచ్చింది అంటే దాని వెనకాల ఎంత కఠోర శ్రమ ఉంటుంది, ఎన్ని సాక్రిఫైసెస్ చేసి ఉంటాడు, ఎన్ని త్యాగాలు చేసి ఉండొచ్చు, ఎంత కఠినమైనటువంటి శ్రమ చేసి ఉండొచ్చు, ఆ తర్వాతే ఫలితాన్ని అందుకుంటున్నాడు. అలాగే జీవితంలో కూడా ఒక వ్యక్తి కష్టాలను అనుభవించి తన తప్పులు తాను తెలుసుకుని తాను బాగుపడమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా ఉండేలా చేస్తుంది 8th హౌస్. అంటే పూర్వజన్మల నుంచి కూడా అటువంటి ఒక ధోరణి ఉండి అటువంటి పనులు చేసి
ఈ జన్మలో దాని ఫలితాలు అనుభవించాలి అన్నప్పుడు 8th హౌస్లో ఉన్న ప్లానెట్ దశ, ముఖ్యంగా 8th లార్డ్ దశ వస్తుంది ఆ జాతకుడికి. ఒక జాతకుడికి అష్టమాధిపతి దశ వచ్చింది అంటే దాని అర్థము ఇప్పుడు పూర్వజన్మలకు సంబంధించినటువంటి ఫలితాన్ని జాతకుడు అనుభవిస్తున్నాడు. అది మంచిదవ్వచ్చు, చెడవచ్చు. అయితే మంచి రిజల్ట్స్ ఇచ్చినా, చెడు రిజల్ట్స్ ఇచ్చినా అందులో కొంత కష్ట నష్టాలతో కూడుకుని ఉంటుంది మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పుడు కూడా. దానివల్ల వారి యొక్క వ్యక్తిత్వంలో పరిణామం అనేది ఉండి తీరుతుంది. వారు తమ తప్పులను తెలుసుకోవడము, ఇంకా మంచి వ్యక్తిగా ఎదగడము, తనంతట తాను తన మనస్తత్వంలో మార్పు తెచ్చుకుని మంచి వ్యక్తిగా మారాలి అనే ప్రయత్నం చేయడము, ఇవన్నీ కూడా జరుగుతాయి అష్టమం స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే. ఇక్కడ ఇది గమనించాలి. లేకపోతే అదే విధమైనటువంటి కర్మలు చేస్తూ ఇంకా అధపాతాలను వెళ్ళిపోయేలా చేస్తుంది అష్టమం. అష్టమం బలంగా ఉన్నప్పుడు వ్యక్తి ఎప్పుడూ కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఉదాహరణకి కాలపురుష చక్రంలో వృశ్చికం అష్టమ స్థానం అవుతుంది. ఫస్ట్ హౌస్ మేషం అయితే 8th హౌస్ వృశ్చికం అవుతుంది. అది పాతాళాన్ని సూచించేటువంటి హౌస్, హిడెన్ సీక్రెట్స్ అంటాము. అలాగే గనులు తవ్వి వెలికి తీయడము, ఇలాంటివన్నీ సూచిస్తుంది. లోతైన విషయాల్ని, లోతులు తవ్వి కనుక్కోవాల్సిన విషయాల్ని తెలియజేస్తుంది 8th హౌస్. అలాగే ఆ జీవుడు చేసినటువంటి మంచి పనులు, చెడ్డ పనులు, వీటి యొక్క లోతులు, అంటే ఎన్నో జన్మల క్రితం చేసినటువంటి కర్మలను కూడా గుర్తించి వాటిని ఈ జన్మలో అనుభవింపచేసేలా చేయడం అనేది 8th హౌస్ యొక్క డ్యూటీ. అది అందుకే 8th హౌస్ లార్డ్ అంటే అష్టమాధిపతి యొక్క దశ అన్నది ఒక వ్యక్తి జాతకంలో చాలా పరిణామం, చాలా మార్పు తీసుకొచ్చేటువంటి దశగానే చూడాల్సి ఉంటుంది. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే దశగా మాత్రం ఉండదు అష్టమాధిపతి దశ. అయితే ఇందాక చెప్పినట్టుగా కర్మ సిద్ధాంతం ప్రకారము మనం ఏ పని చేస్తామో దాని ఫలితాన్ని అందుకుంటాము. ఇంతకుముందు లైఫ్లో, పాస్ట్ లైఫ్లో కనుక తప్పు చేసినట్టయితే దాని ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తాడు. అయితే తప్పు చేసి ప్రాయశ్చిత్తం చేసుకుని, అంటే మనసులో మార్పు తెచ్చుకుని కరెక్టివ్ యాక్షన్స్ కనుక తీసినట్టయితే ఇప్పుడు ఆ ఫలితం అనుభవించిన దాని నుంచి రిలీఫ్ వస్తుంది కొంతకాలం తర్వాత. ఇది తెలియజేస్తుంది అష్టమం. అందుకే అష్టమానికి ఆధ్యాత్మిక ప్రగతినిచ్చే స్థానంగా కూడా చెప్పారు. సత్యాన్ని తెలుసుకునేటువంటి స్థానం అష్టమ స్థానం. మంత్ర సాధనకు కావచ్చు, దేవతానుగ్రహానికి, దేవతానుభూతులకి, దేవతా దర్శనానికి సహాయపడే స్థానం అష్టమ స్థానం. దేవతా దర్శనం అంటే అర్థం ఏంటి? సత్యాన్ని దర్శించడము. దేవతలు సత్యానికి ప్రతీకలు. ఈ మాయని దాటుకుని వెళ్ళి సత్యాన్ని చూడడం అనేది తెలియచేస్తుంది అష్టమం. అది స్పిరిచువల్ లెవెల్లో, ఆ లెవెల్లో పనిచేస్తుంది. భౌతికమైనటువంటి లెవెల్లో ఒక వ్యక్తి యొక్క నడవడికను సరిదిద్దుతుంది అష్టమ స్థానం. అష్టమ స్థానం అంటే భయపడతారు, కానీ అది చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి స్థానం. అందులోనూ అష్టమాధిపతి బలంగా ఉండి అష్టమ స్థానం స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే తప్పకుండా ఆ దశలో ఆ జాతకుడు చాలా మంచి ఫలితాలని అందుకుంటాడు. ఆ ప్రాసెస్లో కొన్ని కష్టాలని, నష్టాలని ఎదుర్కోవచ్చుగాక, కానీ ఎండ్ రిజల్ట్ ఎప్పుడు కూడా చాలా మంచిదై ఉంటుంది. వారిలో ఒక పరిణితి అనేది వస్తుంది, మానవత్వం అనేది పెరుగుతుంది, దయాగుణము, మానవత్వము, నైతిక విలువలు పాటించాలనేటువంటి ఒక సంకల్పము, ఇవన్నీ కూడా కలుగజేస్తుంది అష్టమాధిపతి యొక్క దశ. తన చిన్న చిన్న కోరికల కోసం అక్రమమైన దారుల్లో వెళ్ళి సంపాదించాలి అనేటువంటి ధోరణి నుంచి మార్పును తీసుకొస్తుంది అష్టమాధిపతి యొక్క దశ. ఒక ఉదాహరణ చూద్దాము. ఒక వ్యక్తికి చాలా నమ్మకమైన వ్యక్తి అనుచరుడుగా ఉన్నాడు. ఉదాహరణకు డ్రైవరు, ఒక 10 సంవత్సరాల నుంచి డ్రైవర్గా చేస్తాం, చాలా నమ్మకమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఒక 10 లక్షలు దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇంతకుముందు తను ఏదైతే చేశారో ఒకరికి అదే తనకు వచ్చింది. నమ్మక ద్రోహానికి గురి అవ్వడము. కాబట్టి ఎప్పుడూ కూడా ఇటువంటి ఒక ప్రవర్తన కలిగి ఉంటే ఇటువంటి పరిణామం అనేది ఉండి తీరుతుంది. అటువంటి పరిణామాన్ని ఇస్తుంది 8th హౌస్ అనేది. మనం ఎవరినైతే నమ్ముకుంటామో వారే మనని మోసం చేసి వెళ్ళిపోవడము. అలాగే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇటువంటి వాటిలో కొంత జాగ్రత్త వహించడం అనేది చేస్తారు ఆ సంఘటన జరిగిన తర్వాత. అలాగే తన స్నేహితుడికి కష్టకాలంలో ఉన్నాడని చెప్పి దానం సహాయం చేయొచ్చు. కొంత పెద్ద మొత్తమే సహాయం చేశాడు అనుకుందాము. నిజంగా చాలా ప్రాణ స్నేహితుడు, ఎటువంటి ద్రోహచింతన ఉండదు, కానీ అతను సహాయం చేశాడు, 6 నెలల తర్వాత ఇస్తాడు అని అనుకున్నాడు, కానీ చనిపోయాడు. స్నేహితుడు పట్టుకుంటే ఇచ్చేవాడే, కానీ చనిపోవడం వల్ల, నోటి మాట మీద ధనం ఇవ్వడం వల్ల ఆ ధనం లాస్ అయిపోయింది. ఇలాంటివన్నీ కూడా చేస్తాడు అష్టమాధిపతి. అష్టమం ఇలాంటి పనులు చేయిస్తుంది.
అంటే తను ఎవరికో ఇటువంటి ఒక ద్రోహం చేశాడు పాస్ట్ లైఫ్లో, కాబట్టి ఇదే తనకి ఈ జన్మలో ఎదురైంది అనేటువంటి ఒక ఎరుక ఎప్పుడైతే వస్తుందో ఆ పనులు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి జాతకుడు ప్రయత్నిస్తారు. తప్పకుండా అటువంటి రియలైజేషన్ అప్పుడు ఆ వ్యక్తిలో వస్తుంది. నేను ఎవరికో ఏదో తప్పు చేశాను, ద్రోహం చేశాను, అదే నాకు వచ్చింది కాబట్టి ఎవరికి చేయకూడదు అనేటువంటి రియలైజేషన్ వస్తుంది అంతరంగంలో. అది వాళ్ళు పైకి చెప్పచ్చు చెప్పకపోవచ్చు, అది డిఫరెంట్. ముఖ్యంగా అష్టమాధిపతి వక్రించి ఉన్నప్పుడు అష్టమాధిపతి దశలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు జాతకులు. ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా వక్రించిన గ్రహాలు చాలా బలంగా ఉంటాయి. పాస్ట్ లైఫ్ కర్మలను అనుభవింప చేస్తూ రియలైజేషన్స్ తీసుకొస్తాయి రెట్రోగ్రేడ్ ప్లానెట్స్. అందులోనూ ముఖ్యంగా అష్టమాధిపతి, వక్రించిన అష్టమాధిపతి దశ రావడం అనేది చాలా చాలా మంచిది. ఇనీషియల్గా స్టార్టింగ్లో కొంత కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ దశ అయిపోయేటప్పటికీ చాలా మంచి ఫలితాలు అందుకుంటాడు. తన వ్యక్తిత్వంలో చాలా మార్పు తీసుకొస్తుంది ఆ గ్రహం తన దశ అయిపోయేటప్పటికీ. ఎందుకంటే 8th హౌస్ అనేది పూర్వజన్మకు సంబంధించిన స్థానం, ఇతర పూర్వజన్మకు సంబంధించిన స్థానంతో కనెక్షన్ ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. దాన్ని విపరీత రాజయోగం అన్నారు. ఉదాహరణకి 8th లార్డ్ అష్టమాధిపతి 6th హౌస్లో 12th హౌస్లో ఉండడం అనేది, 6th హౌస్లో 12th హౌస్లో ఉండడం అనేది విపరీత రాజయోగం. సరళయోగంగా చెప్పారు. 6th హౌస్ అనేది రుణస్థానము. 6th హౌస్ నుంచి 3rd హౌస్ అనేది 8th హౌస్ అవుతుంది. 6వ ఇల్లు నుంచి 3 ఇల్లు లెక్క పెడితే వచ్చేది 8th హౌస్. అంటే 6వ ఇంటి యొక్క విజయాలు, దాని నుంచి వచ్చే సంతోషం, ఇవన్నీ సూచిస్తుంది 8th హౌస్. అంటే రుణాలు ఈ జన్మలో తీర్చుకోవడము అని సూచిస్తుంది 8th హౌస్. అందుకే 8th లార్డ్ 6th హౌస్లో ఉన్నటువంటి అర్థము, ఇంతకుముందు తాను చేసినటువంటి మంచి పనుల కారణంగా చాలా అద్భుతమైనటువంటి లైఫ్ని వాళ్ళు అనుభవిస్తారు. ప్రత్యర్థుల మీద విజయం ఉంటుంది, శత్రువుల మీద విజయము. ఏదన్నా లాంగ్ రన్నింగ్ డిసీజ్ ఉన్నట్టయితే ఆ దశ వచ్చినప్పుడు పర్మనెంట్ క్యూర్ అనేది దొరుకుతుంది. అలాగే 8th లార్డ్ 12th హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. విలాసవంతమైన జీవితము, దేనికి కూడా కష్టపడనక్కర్లేకుండా అన్ని అమరినట్టు ఉండడము, తన బాగోగులు చూసుకునేవారు తన చుట్టూ ఉండడము, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎప్పుడూ తను ఆదుకునే ఫ్రెండ్స్ ఉండడము, తను ప్రేమించే వ్యక్తులు చుట్టూ ఉండడం, ఇలా చాలా మంచి ఫలితాలను అందుకుంటారు. వారి కష్టం యొక్క విలువ కూడా తెలియకుండా, కష్టం అంటే తెలియకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. స్ట్రాంగ్గా యోగం కనుక ఉన్నట్టయితే లగ్జరీస్కి లోటు ఉండదు. ఈ విధంగా 8th లార్డ్ తాను చేసినటువంటి పూర్వ పుణ్యాన్ని, పాపాన్ని కూడా ఈ జన్మలో అనుభవింపచేస్తాడు. అష్టమం అనేది ఎప్పుడూ కూడా స్ట్రిక్ట్గా ఆ వ్యక్తికి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక హౌస్. అలాగే 8th హౌస్ అనేది 9th హౌస్కి వ్యయ స్థానం. అంటే ధర్మానికి సంబంధించినటువంటి 9th హౌస్కి వ్యయ స్థానము. 8th లార్డ్ కనుక పాడైనట్టయితే, 8th హౌస్ పాడైనట్టయితే ఇంతకుముందు జన్మల్లో చేసినటువంటి పాప ఫలితాల్ని తప్పకుండా అనుభవింపచేస్తాడు 8th లార్డ్ తన యొక్క మహాదశలో. యాక్సిడెంట్లు అవ్వడము, అనుకోకుండా ఆకస్మికంగా ధనం నష్టం అవ్వడము, బిజినెస్లో చాలా తీవ్రమైనటువంటి నష్టాలు రావడము, ఇలాంటివన్నీ ఇస్తాడు 8th లార్డ్ పాడైనట్టయితే. అదే 8th లార్డ్ బలంగా ఉంటే, ఉదాహరణకి విపరీత రాజయోగంలో ఉన్న 8th లార్డ్ 8th హౌస్లో ఉన్న, యాక్చువల్గా 8th లార్డ్ 8th హౌస్లో ఉండడము విపరీత రాజయోగం అని అనరు, కానీ అది కూడా చాలా మంచి రాజయోగం. విపరీత రాజయోగం కన్నా ఇంకా ఇదే చాలా మంచి యోగంగా చెప్పొచ్చు. ఎందుకు అంటే విపరీత రాజయోగానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్లో క్యాన్సిల్ అవుతాయి. ఉదాహరణకి 8th లార్డ్ 6th హౌస్లో ఉంటే విపరీత రాజయోగం, అదే సమయంలో 6th లార్డ్ 8th హౌస్లో ఉంటే అంటే ఏంటి, ఇక్కడ పరివర్తన జరిగింది 6th హౌస్కి 8th హౌస్కి. అనుకోవచ్చు 8th లార్డ్ 6th హౌస్లో ఉన్నాడు ఒక రాజయోగము, విపరీత రాజయోగము, 6th లార్డ్ 8th హౌస్లో ఉన్నాడు ఇంకొక విపరీత రాజయోగం, కాబట్టి డబల్ ధమాకా, డబల్ ఆఫర్ వచ్చింది నేను కాదు, అప్పుడు ఆ విపరీత రాజయోగం క్యాన్సిల్ అవుతుంది. అయితే 8th లార్డ్ 8th హౌస్లో ఉండడం, 6th లార్డ్ 6th హౌస్లో ఉండడం, 12th లార్డ్ 12th హౌస్లో ఉండడం, దీనికి ఆ ప్రాబ్లం లేదు. ఇవి ఎప్పుడు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. 8th లార్డ్ 8th హౌస్లో ఉన్నాడు అంటే ఎన్ని కష్టాలు, అవమానాలు, భయాలు ఎదుర్కొన్నా అంతిమంగా వాళ్ళు సక్సెస్ని చూస్తారు, ఇది అష్యూర్డ్. ఇక ఈ 8th హౌస్ గురించి మాట్లాడేటప్పుడు 9th హౌస్కి 12th హౌస్ అవుతుంది. కాబట్టి మన పూర్వ పుణ్యానికే కాదు పూర్వ పాపాలకు కూడా సంబంధించినటువంటి ఫలితాలు ఇస్తుంది 8th హౌస్ అనేది. అలాగే 8th హౌస్లో కొన్ని ప్లానెట్స్ ఉండడం కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. రాహు 8th హౌస్లో ఉన్నాడు అంటే చాలా స్ట్రాంగ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, చాలా స్ట్రాంగ్ నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు.
అష్టమాధిపతి బలంగా అష్టమంలో ఉండి రాహుతో ఉంటే ఆకస్మిక ధనయోగం, ఇన్సూరెన్స్ ద్వారా లేదా ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వంలో ఆస్తి కలిసి రావడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి ధనయోగం కలగడము, ఇలాంటివన్నీ చేయిస్తాడు రాహు. ఇదే రాహు నెగిటివ్గా 8th హౌస్లో ఉన్నట్టయితే సడన్గా వ్యాపారంలో తను ఒకడు మోసం చేయడం వల్ల మోసపోవడము, దివాలా తీసే పరిస్థితికి రావడము, యాక్సిడెంట్స్ జరగడము, తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ జరిగి ఐసీయూలోకి వెళ్ళడం, ఇటువంటివి కూడా చేయిస్తాడు. కేతు 8th హౌస్లో ఉంటాయి. ఇది కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ప్లేస్మెంట్. ఇది ఎప్పుడు కూడా జాగ్రత్తగా అనలైజ్ చేయాలి. ఎందుకంటే కాలపురుష చక్రంలో చూసినట్టయితే 8th హౌస్ అనేది వృశ్చికం అవుతుంది. మేషం 1st హౌస్, వృశ్చికం 8th హౌస్. ఇది కేతువుకి చాలా మంచి హౌస్. అందులో ఉచ్చ పొంది ఉంటాడు కేతువు. కేతువు వృశ్చికంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక సాధన పెరుగుతుంది. ఏదైనా సరే కొత్త విషయాలను కనుక్కోవాలనేటువంటి తపన ఉంటుంది. ఎప్పుడూ కూడా సత్యాన్వేషణలో ఉంటారు. భౌతిక పరంగా చూసినట్టయితే ఎప్పుడు రీసెర్చ్ ఫీల్డ్లో ఉండడము, ఆధ్యాత్మిక పరంగా చూసినట్టయితే ఆధ్యాత్మిక సాధన చేస్తూ సత్యాన్ని తెలుసుకోవాలి, భగవంతుని చేరుకోవాలి అనేటువంటి తీవ్ర సాధన ఉంటుంది. నెగిటివ్ సైడ్ చూసినప్పుడు ఎక్కువగా ధన నష్టము, ఆ ధన నష్టం వల్ల మళ్ళీ స్పిరిచువల్ ప్రోగ్రెస్, వైరాగ్యం అనేది పెరగడము, ఇటువంటి చాలా క్లిష్టమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు కేతు 8th హౌస్లో ఉన్నప్పుడు. గురువు 8th హౌస్లో ఉండి కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే చాలా మంచి ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషన్, ఫారిన్ ల్యాండ్లో హైయర్ ఎడ్యుకేషను, ఇలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అదే పాడినట్టయితే ఎప్పుడూ కూడా కోర్టు చిక్కులు, దానివల్ల ఆస్తి తగాదాలు, ఆస్తి నష్టపోవడము, ఇలాంటి రిజల్ట్స్ ఇస్తాడు. ఇవన్నీ కూడా పూర్వజన్మకి రిలేట్ అయ్యి ఉన్నటువంటి రిజల్ట్స్ ఇవి. 8th హౌస్ ప్లానెట్, అంతకంటే ముఖ్యంగా 8th హౌస్ లార్డ్ అంటే అష్టమాధిపతి దశ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి దశలుగా చూడాలి. అవి జీవితంలో శుభ పరిణామాలను తీసుకొచ్చేటువంటి దశలు. అది కష్టపెట్టైన శుభ ఫలితాలను ఇవ్వచ్చు, లేదా జీవితం సాఫీగా సాగిపోతూ అయినా వారిలో మంచి పరిణితిని తీసుకురావచ్చు. అది అష్టమాధిపతి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎంత స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నాడు లేదా ఎంత స్ట్రాంగ్ అండ్ నెగిటివ్గా ఉన్నాడు అనే దాన్ని బట్టి. అయితే ఆ జీవుల్లో, ఆ వ్యక్తిలో మానసికంగా పరివర్తన, పరిణితి అనేది వస్తుంది 8th లార్డ్ యొక్క దశ స్టార్ట్ అయ్యి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి 8th లార్డ్ దశ కంప్లీట్ అయ్యే సమయానికి తప్పకుండా వారి ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది, పరిణితి వస్తుంది, ఇంకా ఉత్తమమైనటువంటి వ్యక్తిగా వారు తీర్చిదిద్దబడతారు 8th హౌస్ వలన. 8th హౌస్ని ఈ కోణంలో కూడా మనం చూడొచ్చు. కాబట్టి 8th హౌస్లో ఉన్నటువంటి ఇటువంటి డిఫరెంట్ యాంగిల్స్ని కొంతవరకు డిస్కస్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.